कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా ఆయన ధర్మాన్ని సంస్థాపన చేయడానికి అవతరిస్తూనే ఉంటాడు. ఆ విధంగా ఆయన ద్వాపర యుగంలో భగవంతుడు స్వయం భగవానుడు కృష్ణుడు అవతరించాడు. అవతరించిన తర్వాత దుష్ట శిక్షణ చేయాలి, శిష్ట రక్షణ చేయాలి అని అంటే, ధర్మ సంస్థాపన చేయాలంటే ఆయన పాండవులను ఎంపిక చేసుకున్నాడు. వీళ్ళు నా ఆయుధాలు అనుకున్నాడు. అందుకని కృష్ణుడే ఉన్నాడు, నేను ఆయుధమే పట్టనని చెప్పాను. ఆయన ఆయుధం పట్టనున్నాడు కానీ పాండవుల్ని తన ఆయుధాలుగా తీసుకున్నాడు. ఎందుకనంటే వాళ్ళు భగవంతుని యొక్క మాట జవదాటకుండా భగవంతుడు ఏం చెప్తే అది ధర్మం అని భావించారు. అలా నేను చేశాడు. ఎవరైతే కౌరవులు ఉన్నారో, కౌరవులు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మనకు ఒక సామెత ఒకటి ఉంది, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ మాస్టర్, బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లక్ టుగెదర్. ఒకే జాతి పక్షులన్నీ కలిసి ఎగురుతాయి. సో దుర్యోధను లాంటి దుష్టబుద్ధి కలిగిన వాళ్ళే ఆయన పక్క చేశారు. సో వాళ్ళందరూ కురుక్షేత్రంలో ఏం చేశాడు అనమాట, భగవంతుడు వాళ్ళందరినీ కూడా ఒక చోటుకి తీసుకొచ్చాడు. ఒక్కొక్కరిని వెతికి ఎందుకు వేటాడడం, ఒకేసారి అందరినీ తీసుకొచ్చేస్తే ఒకేసారి క్లీన్ స్వీప్ చేయొచ్చు అని చెప్పి. ఆ విధంగా కురుక్షేత్రం 18 రోజులు యుద్ధం జరిగినప్పుడు ఆ దుష్టబుద్ధి కలిగిన దుర్యోధనుడు తన పరివారం అంతా కూడా నశించిపోయింది. పాండవులు విజయం సాధించారు. విజయం సాధించినా కూడా పాండవులు ఏం భావించారంటే, మేము గెలిచాం సరే, కానీ ఎవరి మీద గెలిచాం, ఈ దుర్యోధనాదులు వీళ్ళంతా కూడా మా తమ్ముళ్ళే కదా, మా బంధువులే కదా అని చెప్పి ధర్మరాజు పర్టికులర్గా చాలా బాధపడ్డాడు. చాలా బాధపడిన తర్వాత ఆయనకి సామ్రాట్టుగా, సార్వభౌముడిగా పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగిన తర్వాత తను చాలా బాధపడుతున్నాడు. ఇంత 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 మారణహోమం, రక్తం ఏరులై పారింది, ఇంత మారణహోమం జరిగింది కదా, మేమే దీనికి కారణమేమో కదా, ఇంత జరగడానికి మేమే కారణమేమో కదా అని చెప్పి ధర్మరాజు చాలా బాధపడుతుంటే, ఆయన సోదరులు అర్జునుడు, భీముడు, వీళ్ళు కూడా ఆయన బాధని వాళ్ళు కూడా పంచుకొని, ఏమో మన వల్లే మనమే కారణమేమో, దీనికి ఇంత ఘోరమైన రక్తపాతానికి కారణమేమో అని చెప్పి చాలా బాధపడ్డారు. బాధపడిన తర్వాత వాళ్ళు అనిపించింది, మరి ఈ రక్తపాతము ఇదంతా కూడా ఏంటంటే సంహారం. ఇదంతా సంహారం అని అంటే ఇదంతా ఈ సంహారానికి అధినాయకుడు లేదా సంహారానికి కర్త ఎవరు? సంహారకర్త. సృష్టి స్థితి ప్రళయ, సృష్టి స్థితి లయ. సృష్టికారకుడు, స్థితికారకుడు విష్ణు, లయకారకుడు శివుడు. అప్పుడు వాళ్ళకి అనిపించింది, మరి ఇంత సంహారం చేశాం కదా,
మనం శివుణ్ణి వెళ్ళి క్షమాపణ పెట్టుకోవాలి, శివుణ్ణి వెళ్ళి మనము క్షమాపణ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఏం చేశారు పాండవులు. అంటే వాళ్ళకి ఎంత దయార్ద్ర హృదయం చూడండి. మోసాలు చేసింది అవతల పక్షం, ఉమ్, ఆ, అన్ని రకాలుగా కూడా వీళ్ళని లక్క ఇంట్లో నిప్పు పెట్టింది, విషం ఇచ్చి చంపాలని చూసింది, ఎన్నెన్నో ఇంక లెక్కలు పెద్ద లిస్టే ఉన్నది. అన్ని చేసిన వాళ్ళైనా కూడా మా వల్ల ఏమైనా తప్పు జరిగిందేమో. సో ఈ సంహారానికి కర్త ఎవరు? శివుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలని చెప్పి పాండవులు వారణాసి వచ్చారు. పాండవులు వారణాసి వచ్చినప్పుడు శివుడికి తెలిసింది వాళ్ళు వారణాసి వచ్చారు. దేనికి వచ్చారు? క్షమాపణ అడగడానికి వచ్చారు. వెంటనే శివుడు ఏం చేశాడు, అయ్యో వీళ్ళు వచ్చి నా క్షమాపణ అడగటం ఏంటి? కృష్ణుడు ఏదైతే చెప్పాడో ధర్మ సంస్థాపన కోసం అదే చేశారు వాళ్ళు. దీనిలో నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముంది? దే జస్ట్ ఫాలోడ్ కృష్ణస్ ఆర్డర్. అనా కృష్ణుడు అన్నాడు యుద్ధం చేయి ధర్మం కోసం అన్నాడు, చేశారు. ఇందులో నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదే అని చెప్పి శివుడు ఏం చేశాడు, పక్కన వారణాసి నుంచి ఆయన బయలుదేరేసి కాశీ వదిలిపెట్టి బయలుదేరి బయటకు వచ్చేసాడు. పాండవులకు వెళ్ళగానే తెలిసింది శివుడు వెళ్ళిపోయాడు అనేసి. అయ్యో శివుడు వదిలి వెళ్ళిపోతే ఎట్లా, మనం ఎలా అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలని చెప్పి వాళ్ళు శివుడు వెంటపడ్డారు. శివుడేమో అసలు మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదయ్యా బాబు అని చెప్పి ఆయన వారణాసి వదిలేసేసి, మీరు కృష్ణుడు ఏం చెప్పాడో అది చేశారు, ఇందులో క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి శివుడు ఇటు ఈ ఉత్తర 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 దిక్కు వైపు వచ్చేసాడు. ఉత్తర దిక్కుకు వచ్చి 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 ఈ దేవభూమిలోకి వచ్చేసాడు. శివుడు వచ్చిన తర్వాత ఈ పర్వతాల్లో శివుడు వచ్చేస్తుంటే వాళ్ళు వదలలేదు, వెనకాల వచ్చి వాళ్ళు కూడా వస్తున్నారు. ఎలా అయినా సరే శివుడిని కలిసి క్షమాపణ అడగాల అనేసి చివరికి ఈ ప్రాంతం దగ్గరికి వచ్చారు. పాండవులు కూడా ఇక్కడికి వచ్చారు, శివుడు ఇక్కడికి వచ్చాడు. శివుడు అర్థం చేసుకున్నాడు, ఏం వదిలిపెట్టే రకాలుగా లేదు, వెంటబడి ఎక్కడికి పోయినా కొండలు, ఇవన్నీ పర్వతాలు కదా, లోయలు పర్వతాలు, ఇక్కడన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతానేమో అనుకున్నాడు. ఇక్కడ కూడా వదిలిపెట్టలేదు, వెనకబడి వస్తూనే ఉన్నారు. మనకు వెనకబడి వస్తుంటే సరే ఇంక శివుడు ఏం చేశాడు, వీళ్ళు ఇట్లా వదిలిపెట్టే లెక్కలేదు, నేను గోప్యం అయిపోవాలి, నేను ఇక్కడ కనపడకూడదు వీళ్ళకి, ఇంకా నేను ఇక్కడ వీళ్ళు కనపడకుండా గుప్తం అయిపోవాలి వీళ్ళకి అని చెప్పి ఏం చేశాడు శివుడు, టక్కన ఇక్కడ ఈ ప్రదేశంలో గుప్తమైపోయాడు. గుప్తమైపోయాడు అంటే తన రూపాన్ని తెలియనీయకుండా ఆయన ఇక్కడ అనేక గోవులు ఎద్దులు ఇక్కడ తిరుగుతుంటే ఏం చేశాడు అనమాట, ఆయన కూడా ఒక గోవు రూపం తీసుకునేసి గోవులు కలిసిపోయాడు, గుప్తమైపోయాడు. గుప్తమైపోయాడు కాబట్టి ఈ ప్రదేశానికి ఏం పేరు వచ్చింది, గుప్త కాశీ అని పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా ఈ ప్రదేశాన్ని ఎందుకు గుప్త కాశీ అంటారంటే, ఇక్కడ శివుడు గుప్తమైపోయాడు. ఈ ప్రదేశం గుప్తం అని అంటే ఏంటంటే, గుప్తం అని అంటే కనపడకుండా, గోప్యము గుప్తము, అందుకని నేను గుప్తకాశి అని పేరు వచ్చిన తర్వాత పాండవులు వాళ్ళు ఏం చేశారు, అరే ఇక్కడ గోవులు కలిసిపోయాడేనా అని అంటే, కలిసిపోయినా కూడా గుర్తుపట్టలేమా? గుర్తుపట్టచ్చు. ఎందుకు? భగవన్నామం జపం చేసే వాళ్ళు ఒకరికొకళ్ళు గుర్తుపడతారు, మీరు గుర్తుపడరా? మరి ఆయన సదా ఏం చెప్పారు ఆయన, రామదాస్ గారు భద్రాచలంలో, సదా శివుడు నేను సదా భజించెడి సదానంద నీ నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా, శ్రీరామని నామెంతో రుచిరా అని పాడారు కదా. సదాశివుడు నేను సదా భజించేటువంటి నామం. అందుకని పాండవుల్లో భీముడు ఏమన్నాడంటే, నేను ఎలా అయినా సరే శివుడిని పట్టుకుంటాను నేను అని చెప్పి భీముడు వెంటబడి వచ్చాడు. ఇంకా శివుడు ఏం చేశాడు, ఇక్కడ కూడా వదిలేటట్లేరు అని చెప్పేసి నా గోవులతో పడేసి ఇంకా పైకి వెళ్ళిపోయాడు, ఇంకా పై పర్వతాలకు వెళ్ళిపోయాడు. ఆ పర్వతాలకు వెళ్ళిపోయేది ఇంకా ఇంకా హిమాలయ మౌంటైన్ రేంజ్ చేస్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ గోవుల మధ్యలో కలిసిపోయి వెళ్ళిపోతుంటే భీముడు ఇట్లా లాభం లేదని చెప్పేసి తన యొక్క మహాకాయాన్ని పెంచుకొని ఈ కొండ మీద ఒక కాలు ఈ కొండ మీద ఒక కాలు వేసుకొని, రెండు కొండలు ఆ రెండు కొండల మధ్య మందాకిని నది ప్రవహిస్తుంది,
ఆ 2 కొండల మధ్య కాలేసుకొని పరిశీలనగా చూశాడు అనమాట. చూస్తే అన్ని గోవుల మధ్యలో తెలిసిపోతుంది. శివయ్య తేజస్సు వేరే కదా, అన్ని గోవుల్లో ఉంటాడే ఇంకా. ఆయన చూశాడు, చూసి కనిపెట్టేశాడు. కనిపెట్టేసి ఇక్కడున్నాడు మహాదేవుడు శివయ్య అని చెప్పేసి టక్కన పట్టుకున్నాడు. పట్టుకునే లోపల ఏం చేశాడు శివుడు, అరే ఇక్కడ కూడా నవ్వులు పెట్టలేదు వీళ్ళు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయిన భీముడు చాలా వేగంతో వచ్చేసి ఆ మూపురం పట్టుకునేసి, మూపురం అంటారు కదా, మూపురం అంటారు, గోపురం అంటారు, హంపు, అది పట్టుకునేసాడు. పట్టుకునేసి శివయ్య దయచేసి మమ్మల్ని వదిలిపెట్టిపోవద్దు, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టిపోవద్దు, నువ్వు ఉండాలి, మేము క్షమాపణ అడగాలి, మమ్మల్ని వదిలిపెట్టిపోవద్దు అని బతిమలాడాడు. సరే అని చెప్పి ఇంకప్పుడు శివుడు ఆగాడు. ఆగిన తర్వాత పాండవులు వచ్చేసారు. ఈ లోపల వచ్చిన తర్వాత ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ వాళ్ళకి కూర్చోబెట్టాడు చక్కగా, ఇట్లానే కొండల్లో కూర్చోబెట్టి శివయ్య వాళ్ళకి ఏమి ఏమి ఏం చెప్పండి, ఏం విషయం అంటే, మేము ఇంత సంహారం చేసాం, ఇంత రక్తపాతం చేసాము, అదంతా కూడా మా వల్ల జరిగిందని మాకు చాలా బాధగా ఉంది. అందుకని సంహారకర్త నువ్వు కాబట్టి నీకు క్షమాపణ అడగాలని చెప్పేసి వచ్చాం. దానికని కాశీ వస్తాం, కాశీ నుంచి నువ్వేమో ఇట్లా వచ్చేసావు, నీ వెనకబడి మేము వచ్చాము, ఇప్పుడు దొరికావు నువ్వు. విషయం అది కాదు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చెప్పాడో అదే ధర్మం. దేవదేవుడు శ్రీకృష్ణుడు మీకు యుద్ధం చేయడం ద్వారా దుష్టులను సంహరించి ధర్మాన్ని పునఃస్థాపించి ధర్మాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టడం ఆయన అనుకున్నాడు. ధర్మరాజా, నువ్వు ధర్మానికి ప్రతిరూపం, నువ్వు సింహాసనం మీద కూర్చుంటే ధర్మం సింహాసనం మీద కూర్చున్నట్టు. దానికని కృష్ణుడు ఏం చెప్పాడో అది మీరు చేశారు కాబట్టి మీకు పాపం అంటలేదు, మీకు అధర్మం అంటలేదు. కాబట్టి మీరు సహజంగా సున్నిత స్వభావాలు కాబట్టి, వైష్ణవులుగా మీకు జాలి హృదయాలు కాబట్టి జరిగిన దానికి మా తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు, అంతే. మీ తప్పు ఏమి లేదు. భగవంతుడు ఏం చెప్పాడో అది మీరు చేశారు కాబట్టి మీ దోషం ఏమీ లేదు. మీరు శాంతించండి, స్వస్థత పొందండి, ఓకేనా. కృష్ణుడు ఏం చెప్తే చేశాను, ఇంకా మీరేం ఫీల్ అవ్వాల్సిన పని లేదు అని చెప్పి శివుడు వాళ్ళకి బోధించాడు. బోధించినప్పుడు వాళ్ళు చాలా సంతృప్తిగా, శివుడు చెప్పిన తర్వాత వాళ్ళకి స్వాంతన కలిగింది. సంతృప్తిగా అప్పుడు వాళ్ళందరూ పంచపాండవులు శివుణ్ణి అక్కడ సేవించారు. ఆ గోపురం మూపురం అలా పట్టుకునేశారు కదా, శివుడు చెప్పాడు, ఇక్కడ నేను మీకు మూపురం పట్టుకున్నారు కాబట్టి ప్రపంచంలో అన్ని చోట్ల నేను శివలింగ రూపంలో ఉన్నా, ఇక్కడ నేను ఈ మూపురం రూపంలోనే ఉంటాను, ఈ మూపురం రూపంలోనే నాకు ఆరాధన జరుగుతుంది మీ అందరి గుర్తుగా అని చెప్పి శివయ్య అక్కడ వాళ్ళకి అభయం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు మందాకిని జలంతో శివయ్యకి చక్కగా అభిషేకం చేసి ఆరాధించి మళ్ళీ వెనక్కి వచ్చేసి హస్తినాపురం చక్కగా పరిపాలన చేశారు. ఆ మూపురం ఏదైతే ఉందో ఆ మూపురమే కేదార్నాథ్. అదే కేదార్నాథ్. అందుకే కేదార్లో మనకి మూపురంగానే ఉంటుంది, శివలింగంలా ఉంటుంది. అన్ని చోట్ల శివలింగంలా ఉంటుంది, ఇక్కడ ఒక మూపురం లాగా ఉంటుంది, ఓకేనా. అక్కడ లోపలికి వెళ్ళాడు. అక్కడ లోపలికి వెళ్ళి పైకి ఎక్కడికి వచ్చాడు ఆయన, నేపాల్ దగ్గర పశుపతినాథ్ దగ్గర పైకి వచ్చాడు. అది ముఖం అనమాట, బయటకు వచ్చాడు. సో ఇది ఈ కేదార్నాథ్ గుప్తకాశి యొక్క లీల. మనం వెళ్తున్నాం కాబట్టి ఈ భావన మనం చేసుకొని మందాకిని నది పక్కన చక్కగా కొలువు ఉండేటువంటి కేదార్నాథ్ని దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎలాంటి ఒక స్థితిలో కూడా నా వల్ల ఏ విధమైనటువంటి హాని ఎవరికి కలగకుండా నన్ను ఆ సద్బుద్ధిని నాకు ప్రసాదించు. నా వల్ల ఒకరికి మేలు జరగకపోయినా పర్వాలేదు, నా వల్ల ఒకరికి కీడు జరగకుండా చూడు అని. ఎందుకంటే అలా క్షమాపణ చెప్పుకోవడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి అలాంటి ఒక క్షమాపణ మనం ఇక్కడ భగవంతునికి మనము నివేదన చేసుకోవాలన్నమాట. సో అందుకని ఇక్కడ మనం భగవంతుడు బద్రీనారాయణ స్వామికి అలానే మహాదేవుడు కేదార్నాథ్ బాబాకి ఇక్కడ మనం ప్రార్థన చేసుకోవాలి. నా వల్ల ఎవరికి కీడు జరగద్దు, మేలు జరగకపోయిన వల్ల కీడైతే జరగద్దు, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడి అనేది ప్రార్థన చేసుకోవాలి. ఇంకొకటి ఏమంటే, ఇక్కడ 4 వైష్ణవ సంప్రదాయాల్లో ఒక సంప్రదాయం వచ్చేసి రుద్ర సంప్రదాయం అనం. ఇప్పుడు మనది గౌడీ వైష్ణవ సంప్రదాయం, ఇంకోటి శ్రీ సంప్రదాయం తిరుమల కొండ మీద ఉండేది, ఇంకోటి నింబార్క సంప్రదాయం, ఇంకోటి వచ్చేసి రుద్ర సంప్రదాయం అనం. ఆ రుద్ర సంప్రదాయం అనే దానికి ఆచార్యుడు వచ్చి విష్ణుస్వామి. ఆ విష్ణుస్వామి ఈ కేదార్నాథ్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు కేదార్నాథ్ దగ్గర నేను ఈ ప్రపంచంలో అందరికి ఉపయోగపడేటువంటి ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను, ఏం చెప్పని చెప్పాడు. అప్పుడు కేదార్నాథ్ చెప్తాడు, కృష్ణ భక్తిని ప్రచారం చేయదు అన్నిటికన్నా ప్రపంచంలో సబ్సే బడా అచ్చా, అన్నిటికన్నా మంచి పని అది. అవునా,
అయితే ఖచ్చితంగా చేస్తాను, దానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి అని అంటే, ఇస్తాను నేను అని చెప్పి అక్కడ ఏం చేశాడు కేదార్నాథ్, ఒక కృష్ణుడి విగ్రహాన్ని ఆయనకి ఇచ్చాడు. ఇచ్చి నువ్వు ఒక పరంపర ప్రారంభించు అని అంటే, అప్పుడు ఆయన ఆ విగ్రహాన్ని సేవిస్తూ ఆ విష్ణుస్వామి ఒక పరంపర ప్రారంభించాడు. ఆ పరంపర పేరే రుద్ర సంప్రదాయం. సో 4 ప్రామాణిక వైష్ణవ సంప్రదాయాలు: శ్రీ వైష్ణవ సంప్రదాయం, గౌడీ వైష్ణవ సంప్రదాయం, మన ఇస్కాన్ పేరు. మూడోది నింబార్క సంప్రదాయం, నాలుగోది రుద్ర సంప్రదాయం. రుద్ర సంప్రదాయం స్టార్ట్ అయింది కూడా శంకరాచార్యుల వారు అన్ని చోట్ల తిరిగి వచ్చి అక్కడ వారు కేదార్నాథ్ దగ్గర పరంపరించారు. అంటే అక్కడ వారు శివైక్యాన్ని చెందారు అనమాట. వెనకాల శంకరాచార్య సమాధి కూడా ఉంది. మీరు కేదార్నాథ్ గుడి చూసి పరిగెత్తుకొని రాకండి, వెనకాల శంకరాచార్య సమాధి, అక్కడ పెద్ద శంకరాచార్య విగ్రహం ఉంది. ఆ సమాధి కూడా మీరు అక్కడ చూసుకొని ఇసి రావాలి. కేదార్నాథ్ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఒక పెద్ద బండి ఉంటుంది, పెద్ద బండి. అది 2013 జూన్ 16వ తేదీన వచ్చిన వరదల్లో గుడి పక్కన అన్ని సమూలంగా మొత్తం అన్ని కూడా వెళ్ళిపోయినా, వరదల్లో కొట్టుకెళ్ళిపోయినా గుడి వెళ్లకుండా బండి ఆపేసింది. ఈ బండి ఉండడం వల్ల ఏమైందంటే పైనుంచి వచ్చిన ప్రవాహం వి షేప్ లో ఇట్లా చీలిపోయింది. గుడి మాత్రం మిగిలింది. గుడి తప్ప ఏదీ లేదు అక్కడ, గుడి మాత్రమే ఉంది. చూడండి, ఎందుకని అది పాండవులు కట్టిన గుడి కదా. ఆ పాండవులు ప్రతిష్ఠితం, పాండవులు కట్టింది, భీముడు కట్టింది పర్టికులర్ గా. అందుకని లోపల అంతా కూడా పాండవుల విగ్రహాలు, కుంతి మహారాణి, కృష్ణుడి విగ్రహం అంతా ఉంటాయి లోపల. ఇన్సైడ్ మనం లోపల ఇలా దర్శనానికి వెళ్ళేటప్పుడు అందరు కనిపిస్తారు. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, ద్రౌపది, కృష్ణుడు అంతా ఉంటారు. సో అందరిని మనం దర్శనం చేసుకుంటూ లోపలికి వెళ్ళి కేదార్ని దర్శనం చేసుకునేసి రావచ్చు. అక్కడ పాండాలు కొంత ఇస్తే వాళ్ళు అభిషేకం అట్లాంటిది కూడా చేసిస్తారు. సో ఇది రేపటి మన యొక్క కేదార్నాథ్ యొక్క మహత్వం. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. गुप्तकाशी धाम की, केदारनाथ धाम की, केदार बाबा महादेव की, शील प्रभुपाद की, शंकराचार्य की, हृदय गौर प्रेमानंदी हरि हरि बोल।